పాండు, మాది కొత్తపల్లి విలేజ్ మరియు మిడ్జిల్ మండల్, మహబూబ్నగర్ జిల్లా. మాకు గతంలో 1997లో 36/2 సర్వే నెంబర్ కొత్తపల్లి శివారులో 56 మందికి ప్లాట్లు నిరుపేదలకు ప్రభుత్వం ద్వారా ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ భూమిలో అట్టి ప్లాట్లని రికార్డుల నుంచి తొలగించడం, అట్టి ప్లాట్లని ఆర్ఓఆర్లో ఎంట్రీ చేయనందున గతంలో అట్టి భూమిని కూడా జక్క బుచ్చయ్య మరియు వారి వారసులు 1966లో గుంటక సైదారెడ్డి ద్వారా ఖరీదు చేసినట్లు పత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అట్టి పత్రాలని మళ్ళీ 1997లో వాళ్ళు 5 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి ఇచ్చి వారు ఒక పత్రం కూడా ప్రభుత్వానికి రాసి ఇవ్వడం జరిగింది. వారందరూ వారి కుటుంబ సభ్యులు అట్టి భూమిలో 3 ఎకరాల 22 గుంటలలో 58 ప్లాట్లు ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చింది. అట్టి భూమిని ఆర్ఓఆర్లో రికార్డు నుంచి రౌండప్ చేసి 3 ఎకరాలు ఇట్లా ప్లాట్లు అని చెప్పి రాయనందున ఆ గుంటక సైదారెడ్డి వారసులు 2019లో దొంగతనంగా విరాసత్ చేయించుకొని మాకు 53 మందికి ఇప్పుడు నోటీసులు పంపడం జరిగింది. ఇట్టి విషయమై మేము కలెక్టర్ గారికి మరియు ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి వినతి పత్రాలు గతంలో ఇచ్చినాం, మళ్ళీ ఇస్తున్నాం. మేము అందులో ఏమన్నా నిర్మాణాలు చేపట్టాలంటే వారు ఎంఆర్ఓ గారు వచ్చి మాకు అడ్డు తగిలి ఆపండి అంటే ప్రతిరోజు కూడా వారి అక్రమార్కులకు ఒత్తాసు పలుకుతూ రోజు వచ్చి మాకు ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇట్టి భూమిలో 24 ప్రభుత్వం ద్వారా డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కూడా నిర్మించినారు. కాబట్టి ఇట్టి భూమి నిరుపేదలైన 53 మందికే చెందవలసిందిగా మేమందరం కూడా కలెక్టర్ గారికి మరొకసారి ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. కలెక్టర్ గారు స్పందించి దీనిపై విచారణ జరిపిస్తానని చెప్పడం జరిగింది. అంటే మీకు ఈ ప్లాట్లు ఎప్పుడు ఇచ్చినారు? 1997లో ప్రభుత్వం ఇచ్చింది నిరుపేదలకు. ప్రభుత్వమే ఇచ్చింది, ప్రభుత్వమే మీకు ఇండ్లు కట్టించింది. ప్రభుత్వం ఇండ్లు కట్టేయాలి, ప్లాట్లే ఉన్నాయి. ప్లాట్లు అట్టి భూమిలో ఇప్పటి వరకు మేము కనీస వసతి కరెంటు కానీ నీళ్లు కానీ అక్కడ లేనందున ఇన్ని దినాలు ఏం పని చేసుకోకుండా ఉన్నాము. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ నిర్మించినందున కరెంటు గిన వచ్చింది కాబట్టి ఇండ్లు నిర్మించుకోవాలంటే ఇలా అడ్డు తగిలి మాకు ఇబ్బందులకు గురి చేసి కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమి అంటే ఎవరు పంపిస్తారు మీకు నోటీసులు? గుంటక సైదారెడ్డి వారసులు. అట్టి వారు కూడా 1966లో జక్కబుచ్చయ్య వారసులకు అమ్మిరు ఆ భూమి మాకు వద్దంటే చెప్పి వీళ్ళు 97లో మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసారు. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తే అందులో ప్లాట్లు చేసి నిరుపేదలకు ఇచ్చింది. ప్రభుత్వమే ఇచ్చింది. మళ్ళీ ప్రభుత్వమే వాళ్ళకి మళ్ళీ దొంగతనంగా 2019లో విరాసత్ చేసింది. మాది మిడ్జిల్ మండల్ కొత్తపల్లి విలేజ్. అయితే మా దగ్గర 36/2 అనే గవర్నమెంట్ భూమి 128 ఎకరాలు. అయితే అది దాదాపుగా 50-60 ఏళ్ళ నుండి దాని కోట్ల నడిచిన తర్వాత అంత కొంత అప్పుడు మా మినిస్టర్ చిత్తానంద దాస్ ఉన్నారు ఉండి అందరినీ కూసబెట్టి 46 అని చేసిరు. అంటే ప్రభుత్వం 40 తీసుకొని 60 తీసుకొని ల్యాండ్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40 ఇచ్చేటట్టు చేసిన తర్వాత దాంట్లో కొంతమంది రైతులు ఒప్పుకొని గవర్నమెంట్కి ఇడిచిపెట్టడం జరిగింది. 97లో కొంతమందికి రైతులకు ఇచ్చిర్రు. దాంట్లో మా సైదారెడ్డి అనే వ్యక్తి దగ్గర పేరు మీద ఉన్న భూమి జక్కబుచ్చయ్యకు గతంలో 66లో అమ్మిండ్రు. కానీ అది అన్లీగల్ కావచ్చు. కానీ వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు పేదవాళ్ళే. కానీ ప్రభుత్వానికి సహకరించి ఆ రోజు ప్రభుత్వానికి 3 ఎకరాల 22 గుంటలు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ దాంట్లో కొంత మధ్యలో కొంత డిస్టర్బ్ అయితే మళ్ళీ సంగీత ఎంఆర్ఓ గారు అనే ఒక వ్యక్తి వచ్చినున్నది. ఆమె దృష్టికి తీసుకుపోయి మళ్ళీ దాన్ని సర్వే చేయించి 3 ఎకరాల 22 గుంటలు అదే విధంగా ఉండి అదే మళ్ళీ 30 గుంటలు మిగులుబాటు ఉంటే జక్కబుచ్చయ్య వారసులకు ఏ విధంగా దున్నుకుంటున్నారో అదే విధంగా పొజిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు సైదా వెంకరెడ్డి అనే కుటుంబానికి 2017-18 మధ్యలో వాళ్ళకు పాస్బుక్లు ఇష్యూ చేసింది. ఏ విధంగా ఇష్యూ చేస్తారు అంటే దీంట్లో చేసిన తప్పేంది కొట్టుకోవడము అంటే ప్రభుత్వమే ప్లాట్లు చేస్తుంది. ప్రభుత్వమే రైతులకు మరి వాళ్ళకు ఏ విధంగా మళ్ళీ వాళ్ళకి పాస్బుక్లు ఇష్యూ చేస్తుంది. ఒక బీద వాళ్ళు ఎవరన్నా భూమి దున్నుకుంటే దాని మీదకి మోగ మీదకి ఎంఆర్ఓనో లేకపోతే గిడ్డవారో ఎవరో వచ్చే పంచనామా చేసిన తర్వాతనే వాళ్ళకు అలాట్మెంట్ చేస్తాం. రెవెన్యూ
ఎంఆర్ఓ గారు ఏమంటారు గతంలో ఏం జరిగిందో అయ్యా మాకు తెలియదు, అయితే ఇల్లు కట్టవద్దని మళ్ళీ నోటీసులు మళ్ళీ ఎవరైతే దాంట్లో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే నోటీసులు పంపిస్తారు. మరి ఇది రెవెన్యూ వాళ్ళు చేసిన పొరపాటుకు ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏమంటారు, అలకగా చెప్తారు, ఏమంటారు కోర్టుది ఒకటి ఇష్యూ ఉంది కాబట్టి నేను ఇవ్వాల్సి వచ్చిందా అని చెప్తుంది. కానీ ఇక్కడ దాదాపుగా 40 ఏళ్ళ నుండి ఆ భూమిని కొత్తపల్లి గ్రామస్తులు కాపాడుతుంటే ఈ మధ్యలో కొందరు వచ్చి ఆ భూమిని అనాకత్రి చేయడం జరిగింది. కాబట్టి దీని మీద కలెక్టర్ గారు జేసీ గారు ఆర్టీఓ గారు కొత్తపల్లికి వచ్చి దాని మీద బహిరంగ చర్చ పెట్టి మరి వాళ్ళు లబ్ధిదారులా లేకపోతే సైదా వెంకరెడ్డి కుటుంబం లబ్ధిదారులా తెలిస్తే బాగుంటుంది అనేది మా యొక్క వినపము. దయచేసి ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేసి కలెక్టర్ గారు మీరంతా ఒకసారి ఆలోచన చేస్తే మీ మీడియా మిత్రులు కూడా మా ఊరికి వచ్చి మా ఊళ్ళో ఏం జరుగుతుందో అని మీరు ఒకసారి రివ్యూ చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క మనకి. ఉజ్జిల్ మండలం డిస్టిక్ మహబూబ్నగర్. నేను జక్కబుచ్చయ్య అనే వారి వారసుని. మా తాత 1966లో ఈ యొక్క పొలాన్ని గుట్టుక సైదారెడ్డి అనే వ్యక్తి దగ్గర 6,500 రూపాయలకు ధర చేసి అమ్మడం జరిగింది. ఈ యొక్క పత్రం అదే. వారు రాసిచ్చిన పత్రం ఏంటంటే 1966 మే 5 తారీఖున మాకు 6,500 రూపాయలు ముట్టినాయి. ఈ యొక్క పొలం మీద 36/2 5 ఎకరాల పొలం మీద మాకు మా కుటుంబ సభ్యులకు వారసులకు ఎవరికి సంబంధం లేదు. ఈ రోజు నుంచి జక్కబుచ్చయ్య వారి వారసులకే సొంతం అని చెప్పి రాసిచ్చి ఇచ్చిన పత్రం ఇది. ఆ తర్వాత 40 ఏళ్ళు మా తాత ఆ యొక్క పొలంలో పంట చేసుకుని బతుకున్నాడు. మా తాతకు 6 మంది కొడుకులు మేము. ఆ యొక్క పొలంలో 1997లో అక్కడ ఉన్న సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంఆర్ఓ గారు అందరు కలిసి మా తాతతో మాట్లాడి 3 ఎకరాల 22 గుంటలు గ్రామ పంచాయతీకి ఏమీ తీసుకోకుండా మా ఒక ప్లాట్ కూడా ఆశించకుండా 3 ఎకరాల 22 గుంటలు మేము గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. మిగతా యొక్క పొలంలో మేము యథావిధిగా మేమే జక్కబుచ్చయ్య వారసులే ఉన్నాం. కానీ 2019లో వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియదు, మాకు ఎవరు ఏంది అనేది కూడా తెలియదు. 2019-20లో వారు ఈ యొక్క పట్టాలు పొందినట్టు అనే విషయం మాకు కూడా తెలియదు. గత నెల కిందట మేము ఆ యొక్క పొలంలో అందరికీ 53 మందికి 97లో ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. ఆ యొక్క పట్టా పొలం ప్లాట్లలో ఇల్లు కట్టుకుంటుంటే నిన్న కోర్టు ద్వారా నోటీసులు పంపించి ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు మీరు అని మేము ఆ రోజు కొత్తగా ఇదేంది మీరు ఎవరెందుకు ఇక్కడ ఎందుకు వస్తున్నారు, ఇంట్లో కొలి ఇక్కడ ఎందుకు వస్తున్నారు, 50-60 ఏళ్ళ నుంచి మేమే ఉన్నాం, పట్టాలు ఇచ్చారు కదా ఎందుకు వస్తున్నారని అడిగితే మేము చంపేస్తాం, లేపేస్తాం, ఆ డబుల్ బెడ్రూమ్ దాంట్లో 24 ఇల్లు కట్టి 24 ఇల్లు కూడా కొడతాం, మీరు కట్టిన ఆవుల షెడ్ని కూడా తీసేస్తాం, మిషన్ భర్త 20,000 లీటర్ల మిషన్ భర్త ట్యాంక్ కట్టారు, ఆ ట్యాంక్ను కూల్చేస్తాం, మేము అనుకునేదాన్ని చేస్తామని చెప్పేసి నాకే డైరెక్ట్ వచ్చి వార్నింగ్ ఇచ్చిపోతున్నారు. ఈ విషయం ఎస్ఐ గారికి చెప్పినా, ఎంఆర్ఓ గారికి చెప్పినా చెప్తే మేము చెప్తాం వాళ్ళకు, అసలు ఈ పొలం మాది మేడం, అనవసరంగా వాళ్ళు దొంగ డాక్యుమెంట్ సృష్టించి లేనిపోని అన్ని కథలు చేసి నడిపిస్తున్నారు, మీరు అవసరమైతే ఊరికి వచ్చి ఒక పంచనామా చేయండి, ఒక 10 మందిని అడగండి, లేదా ఎంక్వైరీ చేయండి, వచ్చి ఎవరైనా వాళ్ళదే అని చెప్తే మేము అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాం మేడం, ఎవరైనా సరే అడగండి, మీరు ఒకసారి పంచనామా వేయండి, లేదంటే పాత పంచనామా వేయని అంటే పాత పంచనామా వేయను నేను, నా దగ్గర లేదని చెప్తుంది. కలెక్టర్ గారికి వచ్చి మేము గత నెల కింద 23/1/2020 నాడు వచ్చి మేడం ఇట్లా పరిస్థితికి ఉందని చెప్తే మీరు పంచనామా తీసుకోపోండి నేను చెప్తా అని చెప్పింది మేడం కలెక్టర్ మేడం. మేము మళ్ళీ పంచనామా పోతే నేను ఇయ్యను, ఎవరికి ఎప్పుడు చెప్పుకోపని చెప్తుంది మేడం. కాబట్టి ఈ యొక్క 53 ప్లస్ ఒక 58 ప్లాట్లు అన్నీ ఫిక్స్ అయి ఉన్నాయి, లబ్ధిదారుల పట్టాలు ఉన్నాయి. ఆ యొక్క ప్లాట్లకు పోతుంటే ఎంఆర్ఓ వచ్చి అడ్డుపడి ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళేమో ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ఓకి లేని పేపర్ సృష్టించి మాదే తప్పు, వాళ్ళదే కరెక్ట్, మాదే తప్పు అని చెప్పి సృష్టిస్తున్నారు. కాబట్టి ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది కొత్తపల్లి గ్రామ సభలోనే లేదు, కలెక్టర్ ఆఫీసులోనే మిర్జిల్ మండలంలోనే ఒక 10 మంది సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు ఏదైనా ఒక రోజు ఉన్నారా, నేను తీసుకున్న 60 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఎన్నడూ రాలే, వాళ్ళు వచ్చింది 1 నెల కిందట, మాది పొలము అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క 58 మందికి లబ్ధిదారులకు న్యాయం చేస్తారని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి ఆశ్రయించినాము. కాబట్టి తక్షణమే కలెక్టర్ మేడం గారు ఎంఆర్ఓ గారికి పంపించి దీని గురించి పంచనామా వేసి అసలు ఎవరు దీనికి లబ్ధిదారులు, ఎవరు ఇది వాళ్ళెవరు వీళ్ళెవరు అని తేల్చి మాకు ఒక న్యాయం చేయగలరని నా యొక్క మనవి. బాలమని మాది కొత్తపల్లి మండలం జిల్లా. 30 ఏళ్ళ నాడు మాకు ఈ ప్లేట్లు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? గవర్నమెంటే ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చారు, మాకు ఈ పథకాలు ఇచ్చారు. సర్పంచి అప్పుడు నారాయణ అని ఉన్నాడు, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినట్లనే మాకు అక్కడ కరెంటు లేకున్నది, నీళ్లు లేవు. ఆ అవకాశం లేక మేము కట్టుకోలేదు. ఇప్పుడు అన్ని అవకాశాలు కలిగినాయి. ఆడ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. బెడ్రూమ్లు ఇచ్చినందుకు మేము ఇప్పుడు కట్టుకోగలిగినాం. కలిగితే
వాళ్ళు కాపళ్ళు ఎన్నడూ దుద్దలేళ్ళు ఎన్నడూ రాలే ఆ జక్కబుచ్చేకల్లో తండ్రిగారికో ఎప్పుడు వాళ్ళ తండ్రిగారు అప్పుడు ఇచ్చిపోయారట. అప్పుడు ఇచ్చిపోతే ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము ప్లాట్లు కట్టుకుంటే ఇప్పుడు గెలగిస్తున్నారు. అట్లా వాళ్ళు కనబడలే, వాళ్ళ పిల్లలు ఇప్పుడు వాళ్ళు పెద్దలే లేరు. అప్పుడు అప్పటి నుంచి కూడా అట్లా లేనే లేరు. అధికారులు ఇప్పుడు ఇస్తామంటున్నారు. వాళ్ళు ఇచ్చిండ్రు అప్పుడే జక్కబుచ్చేవాళ్ళు అధికారులు ఉన్నారు. ఆయన గుర్తిగా ఇచ్చిండు, ఇస్తే అప్పుడే వాడుకున్నాం కడిగి పాతుకుంటే పోయాడు. ఇప్పుడు ఏమో అర్థం వస్తుందంట, వాళ్ళు ఏమో వస్తలేరు. ఇప్పుడు మళ్ళీ మీరే దయచేసి న్యాయం అంటే మీకు ప్రభుత్వమే ఇండ్లు శాంక్షన్ చేసిందా? మా ప్రభుత్వాన్ని అన్ని సౌకర్యాలు ఆయన చనిపోకుంటే మాకు ఇంట్లో అయిపోతుంది. ఇప్పటికల్లా ఆయన చనిపోయిండు, మేము అట్లే ఆబ్జెక్షన్ పెట్టుకున్నాము. అది ఏ సౌకర్యం లేక మేము కట్టుకోలేకపోయినాము. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి మేము కట్టడానికి పోతే అడ్డుపడుతున్నాం. మాకు ఏదో న్యాయం చేయాలి మీరు. అంటే ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినా? ఎన్ని శాంక్షన్ అయినాయి? ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని శాంక్షన్ అయినాయి? 10. అట్లా ఏం లేవు, జాగాలలో కట్టుకుంటామని మేము ఆలోచన చేస్తున్నాం.